హాయ్ అండి, ఇది చూడండి అందరూ తెల్లాపూర్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి 44 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ కడుతున్నారు. ఈ 50 ఫ్లోర్స్కి ఎంత పబ్లిక్ ఉంటారండి. కానీ ఇప్పుడు మనకున్న జనరేషన్కి హైదరాబాద్లో వాటర్ లేదండి. పెద్ద పెద్ద ఎన్సీసీ కానివ్వండి, ల్యాంకోయిల్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా ట్యాంకర్సే. ఎప్పుడు కూడా ట్యాంకర్స్ నుంచి వాటర్ తెప్పించి ఇంట్లో వాడతారండి. మరి 50 ఫ్లోర్స్ కడుతున్నారు బిల్డర్స్, వాళ్ళ బెనిఫిట్ కోసం చూసుకుంటున్నారు. సో మరి కొనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు 50 ఫ్లోర్స్లో వండుకుంటూ ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తారో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అసలు వాటర్ లేదండి మనకి ఇక్కడ. వాటర్ సోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎన్ని బోర్లు వేస్తే మీకు వాటర్ సఫిషియెంట్గా ఉండాలి చెప్పండి. తెల్లాపూర్లో కన్స్ట్రక్షను మితిమీరిన కన్స్ట్రక్షన్ కడుతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే స్క్వేర్ ఫీటు 17,000, 15,000, 10,000 మినిమం నుంచి పెట్టారండి. అంటే ఇట్ మీన్స్ 3,000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ కొనాలంటే మీరు 3 CR పెడుతున్నారండి. సో మరి మీరు ఒక్కసారి ఒక ఇండిపెండెంట్ లుక్ ఒక్కసారి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అదే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మన సొంతం పైన కానీ కింద కానీ మన సొంతము, ప్లస్ బోర్ వేసుకుంటే కూడా సఫిషియెంట్గా వాటర్ వస్తుంది. కానీ 3 CR కాదండి. ఇప్పుడు ఇదే తెల్లాపూర్లో మనం కొనుక్కోవాలంటే కూడా మనకు పర్ యార్డ్ వచ్చి 70,000, 80,000 మ్యాక్సిమంలో దొరుకుతుంది. 200 స్క్వేర్ యార్డ్స్ మీరు కొనుక్కున్నారనుకోండి, మీకు 1 CR 60 lakhs అవుతుందండి. బట్ మీరు కన్స్ట్రక్షన్ చేయటానికి కూడా 70 lakhs, మ్యాక్సిమం 80. ఇంకా మీరు ఇంటీరియర్ సూపర్గా చేయించుకుంటే కూడా మీకు 1 CR, అంటే కూడా మీకు 2 CR 60 lakhs, అంటే మీకు 3 CR లోపే మీకు ఒక విల్లా అవుతుందండి. మరి అది మర్చిపోయి హైరేజ్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి కరెంటు కంజంక్షన్ ఉంటుంది, లిఫ్ట్ స్టక్ అవుతారు, సేఫ్టీ ఉండదు. మళ్ళీ అగైన్ కరోనా వస్తే కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూనే ఉంటుంది, తగ్గటం అనేది ఉండదు. సో మరి ఇంత హైరైజ్లో మనది బొంబాయి కాదు, ఢిల్లీ కాదు. మనం ఇప్పుడే ఈ లైఫ్ స్టైల్ ఇక్కడ చేయటానికి చాలా ఉందండి. భూమి కొనుక్కోటానికి జనాలు ఒక్కసారి ఆలోచించండి. బిల్డర్స్ని డెవలప్ చేస్తున్నారు, కానీ మీరు ఎంత లాస్ అవుతున్నారు అనేది మాత్రానికి మీరు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచిస్తే హైరేజ్ అపార్ట్మెంట్స్కి అంత రేటు పెట్టడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుందండి మాకు. సో ఇదండి మన తెల్లాపూరు పరిస్థితి. తెల్లాపూరు ఈరోజు ఇన్ని హైరేజ్ కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు. రేపొద్దున అన్నిట్లో అందరు ఫ్యామిలీస్ చేరుకుంటే కనీసం కారు మూవ్ అవ్వాలంటే కూడా బంపర్ టు బంపర్ మూవ్ అవ్వాలండి. ఆఫీస్కి కరెక్ట్ టైంకి కూడా వెళ్ళలేరు. ఎలా వెళ్తారు? బైక్స్, కార్స్ చాలా స్లోగా మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు చాలా. సో మరి ఇటువంటి వాటికి మనం ముందుండి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడు మనకి ఇరిటేట్ రాకూడదు. అయ్యో టైం అయిపోయింది, ట్రాఫిక్లో ఉన్నాము అని చెప్పి మీకుగా మీరు ఇరిటేషన్ తెచ్చుకోకూడదండి. అందుకే ఇవన్నీ ఇరిటేషన్ లేకుండా హ్యాపీ లైఫ్ ఉండాలంటే ఇండిపెండెంట్ హౌసెస్ చాలా మంచిదండి. 1 CR 50 lakhs నుంచి కూడా మనకు దొరుకుతున్నాయండి విల్లాస్. సో ఒకసారి ఇమాజిన్ చేసుకొని కొనుక్కోండి. ఇదేంటి నా బెస్ట్ అడ్వైస్. బాయ్.